నమస్తే అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామహంజాపురం ఈ గ్రామంలో ఉన్నాం. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కానీ గుళ్ళు గోపురాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. కానీ కొన్ని కుల దైవాలకు చెందిన గుళ్ళు గోపురాలు మాత్రం పూర్వం నుండి కూడా శిథిలావస్థలో చేరుకుంటున్నాయి. అయినా కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వారి పబ్బం గడుపుకునే కోసం తూతూ మంత్రంగా ఎన్నో గుళ్ళు గోపురాలు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అనేక గుళ్ళు కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కానీ ఒక జాతికి చెందిన ఆ దేవాలయాన్ని మాత్రం ఇంతవరకు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం శోచనీయమని ఇక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఇక్కడ ఏం గుడి ఉండే అనే విషయాలు అడుగుదాం. అన్న నమస్తే. ఇక్కడ ఆ లోకిని రాజు గారు ఉన్నారు. అసలు వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ కుల దైవం ఏంటి, అసలు ఏమిటి అనే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అసలు ఏమిటి ఈ రామహంజాపురంలో వెలిసిన ఈ గుడి గురించి ఒకసారి చెప్పండి. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుని. రామహంజాపురము ఎరకలనాచారమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా నేను గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి జాతర నడిపిస్తూ ఉన్నా. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊరుగల్లు రాజ్యం అంటేనే కాకతీయుల రాజ్యం పరిపాలన. ఇటువంటి ప్రాంతంలో మరి రామహంజాపురం గ్రామము పక్కనే రామప్ప గుడి దగ్గర మరి కాకతీయ రాజులు 800 సంవత్సరాల క్రితము రామప్ప గుడితో పాటు ఎరకలనాచారమ్మ పంచకుటాలయాన్ని రామహంజాపురము గ్రామము పొలాల మధ్యన నిర్మించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దేవాలయాన్ని గత ప్రభుత్వాలు శిథిలవుతున్నటువంటి గుళ్ళని గోపురాలని పునర్నిర్మించాలని చెప్పి అని బడ్జెట్ కేటాయిస్తే అందులో భాగంగానే 2010లో ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా తీసి, అంటే శిల్పాలు, కళాఖండాలు, శిల్పాలు, విగ్రహాలని తొలగించి రామహంజాపురం గ్రామం ఇక్కడ వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విగ్రహాలన్నీ ఏమిటి, ఈ ఆనవాళ్ళన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా రామహంజాపురం గ్రామ పొలాల మధ్య ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలని, కళాఖండాలని, శివలింగాలను కూడా తీసుకొచ్చి చెట్ల కింద పడేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. మేము ఇది చెప్పినాం చాలా 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వాలకి, జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం. అయ్యా, కాకతీయ సంపద, కళా సంపదని ఖరాబ్ అవుతుందని, ఎండకు ఎండిపోతుంది, వర్షం నానిపోతుంది, దయచేసి ఈ యొక్క సంపదని కాపాడని చెప్పేసి మేము ఎన్నిసార్లు మొరమొత్తుకున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు, గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకోలేదు, ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. దయచేసి చూడండి, ఇప్పుడు శివలింగాలు 3 ఉన్నాయి. ఈ 3 కూడా కింద పడేసి ఉంటే ఈ 3 లింగాలను కూడా మేము శివలింగాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఏదైతే ఈ శివలింగాలని ఇప్పుడు రామజాపురం పొలాల మధ్య ఉన్నటువంటి కాకతీయులు నిర్మించినటువంటి గుడి నిర్మాణం చెల్లి శివలింగాలను తీసుకొని వచ్చి ఈ రామజాపురము తాళాల చెట్ల కింద పడేసిండు. మేము కింద పడేస్తే మేము ఆ ఎరకల జాతి అంత మా ఆత్మ, మా ఇంటి దేవత కాబట్టి, నాంచారమ్మ దేవత కాబట్టి, మేమంతా శివభక్తులం కాబట్టి మేమందరం కలిసి ఈ శివలింగాలకు మరి పాలాభిషేకం చేసి మేము కింద పడ్డే కూడా మేము పైకి నిలబెట్టి మేము ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మేము పూజిస్తూ ఉన్నాం. అంటే ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ గుడి నిర్మించి ఉంటారనుకున్నా, ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ ఈ గుడి అక్కడ రామహంజాపురం ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కడ నిర్మించారు? ఇప్పుడు ఓరుగల్లు వరంగల్ జిల్లా కేంద్రంగా పురవస్థ శాఖ డిపార్ట్మెంట్లో ఈ యొక్క రామహంజాపురం ఎరకలనాచారం పంచకుటాల యొక్క ఫైల్ ఉన్నది. దానిలో మొత్తము ఈ గుడి నిర్మాణము ఎలా జరిగింది, ఎన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి మొత్తము దాని రికార్డు ఉన్నది. ఆ రికార్డు ప్రకారంగా అది 1213వ సంవత్సరంలో కాకతీయ రాజులు రామప్ప గుడితో పాటు ఈ రామహంజాపురంలో కులాల మధ్యన ఎరకలనాచారమ్మ పంచకుటాల నిర్మించినట్టుగా చరిత్ర ఉన్నది, ఆధారాలు ఉన్నాయి.
దాన్ని ఆధారాలు తీసుకొని మేము మా కుల దేవత కాబట్టి మరి కోడి దేవతలకు ఎరక లేని వాళ్ళకు ఎరక చెప్పాడు ఎరకనాచారమ్మ దేవతని మరి ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి జాతి మొత్తం ఏకమై తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు చేసి జాతర చేపిస్తూ ఉన్నాం. మేము అదే అంటున్నాం, దీని యొక్క చరిత్ర మొత్తం కూడా వరంగల్లో పురవశాఖ డిపార్ట్మెంట్లో ఉన్నది. దయచేసి ప్రభుత్వం తలుచుకుంటే నిమిషం కాదు, చరిత్ర తెలుసుకొని ఈ యొక్క నిర్మాణము చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినటువంటి ఏదైతే ఇది కాంపౌండ్ వాల్ ఉన్నదో ఆ గుడి నిర్మాణం కోసము కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టిరు, కానీ ఇంతవరకు అక్కడ ఒక శిల్పం వేయలేదు, ఒక కళాఖండం వేయలేదు. మేము అదే అడుగుతున్నాం, ఇక్కడ నిర్మాణం చేయలేదు. ఇప్పుడు ఎక్కడ కాకతీయ రాళ్ళు కట్టినటువంటి ఆ ప్రాంగణం కూడా గుడి మొత్తం నిలబడ చేసిపోయారు, అక్కడ నిర్మాణం చేయలేదు. ఇక్కడ ఈ వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఇది పూర్వంలో ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి వీటి గురించి అంటే మేము ప్రభుత్వం దృష్టికి గత 10 సంవత్సరాల నుంచి తీసుకుపోయినట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టు కూడా ఉంది. అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు కొనసాగింది. అప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మీ పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అప్పుడు కూడా ఏమైనా ప్రభుత్వం స్పందించలేదా? ప్రభుత్వం అయితే స్పందించలేదు. మేము ప్రతిసారి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అప్పుడు చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము అప్రోచ్ అయినాం. ఆ మంత్రి గారు ఉన్నప్పుడే ఇది మాకు దృష్టికి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ గుళ్ళకు గోపురాలకి ఏ రకంగానే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇటువంటి గుళ్ళు నేను చెప్పుకుంటూ వస్తున్నా కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఈ బజరంగ బలి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా నేను కనీసము కొంత వరంగల్ ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా కలిసిన. మరి ఇప్పుడు ఇటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇలా ఆదివాసుల ఎరకలుగా మేము ఉన్నటువంటి మా కులదేవత, మరి ఎరక లేని వాళ్ళకి చెప్పినటువంటి దేవతనే ఈరోజు కాకతీయ రాళ్ళు గుర్తించి గుడి కట్టిస్తే మొత్తం కూలగొట్టిరు, విగ్రహాలు కళాకళలు అన్ని మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. మరి మీరు ఇంత హిందుత్వం అంటున్నారు, ఇంత దైవ భక్తిగా మీరు చెప్తున్నప్పుడు మేము కూడా దైవ భక్తులమే, మేము కూడా ముక్తము. కాకపోతే అటువంటి పద్ధతిలో మీరు ఉన్నప్పుడు మరి దీని పక్షాన్ని నిలబడి మాకు ఏం చేయకపోతే కూడా మేము చాలాసార్లు మొత్తుకున్నాం. వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ కాలే, ప్రభుత్వం రెస్పాండ్ కాలే. ఇప్పుడు కూడా మేము సీతక్క గారికి కూడా వినిపించుకున్నాం, ఇలాగా జిల్లా కలెక్టర్ గారు వినిపించుకున్నాం. లోకల్గా చాలామంది భగవాన్ రెడ్డి అటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. అయ్యా మాది జాతి ఎరకల జాతి, ఆదివాసుల మేము ఆదివాసులం, మా దేవత ఎరకల నాంచారమ్మ దేవత. ఇలా సమ్మక్క సారక్క కోయిలకు ఎట్లయితే దేవతగా ఉన్నారో, ఇలా శివలాల్ మహారాజు లంబడ వాళ్ళకి ఎట్లా ఉన్నారో, అలానే కుమ్రం భీము ఆదివాసీ గోండ్లకు ఎట్లా ఉన్నారో, అలాగనే చెంచులక్ష్మి చెట్లకి ఏ రకంగా దేవత ఉన్నదో మా తెగకు మా కులానికి కూడా ఎరకల నాంచారమ్మ దేవత మా కులం కాబట్టి దయచేసి కాకతీయ రాలే గుర్తించారు. కాకతీయ రాలే గుర్తించి ఈ ఓరుగల్లు రాజ్యంలో పంది విగ్రహాలు పెట్టి కూడా వాళ్ళ నాన్న తయారు చేసినటువంటి చరిత్ర కాలం ఉన్నది. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి మా జాతిని, మా దేవతని పూర్తిగా అన్యాయం చేస్తాను. శిల్పాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని చెప్పి మేము చాలాసార్లు చెప్పారు. ఒక దేవాలయం అంటే పరిస్థితి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవన్నీ ఆ దేవాలయాలకు సంబంధించిన ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ వేశారు కదా, ఎవరు పూనుకున్నారు? అసలు ఏం జరిగింది? గ్రామస్తులు ఏమంటున్నారు? విషయం ఏంటంటే గ్రామస్తులు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఇది కాకతీయ రాళ్ళు కట్టినటువంటి ఎరకల నాంచారమ్మ గుడి పొలాల మధ్యన ఊరికి దూరంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అది పునర్నిర్మాణంలో ఆ గుడిని తీసుకొని వచ్చి రామజపురం గ్రామంలో గుడి కట్టి అని చెప్పి అనుకొని మొత్తం గ్రామ కమిటీ, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కలిసి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానం ప్రకారంగానే గవర్నమెంట్ ఫండ్స్ తోటి తీసుకొచ్చి ఇక్కడ కడతామని చెప్పి తీసుకొచ్చిండ్రు. మేము అదే అడుగుతున్నాం, మంచి పనే, ఎందుకంటే దేవత అనేది మొక్కాలే 24 గంటలు పూజలు నడవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఏది మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి గుడి ఎందుకు కట్టలేదు, మరి ఎందుకు ఇట్లా నిరీక్షణ చేస్తామని చెప్పి అడుగుతున్నాం. మేము మా కులం మొత్తం 33 జిల్లాలు ఉన్నది, అందరు పిలిచినాం, అందరిని అడిగినాం. ఇక్కడ మన ఏదైతే ఇప్పుడు పంట పొలం మధ్య ఉన్నటువంటి ఆసాం రైతులు అన్నారు, అయ్యా బాబు మీ కుల దేవతే, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళి గుడి పోయిందో అక్కడి నుంచి మాకు వరి ధాన్యాలు కూడా ఏది బరకత రావట్లేదు, ఎక్కువ ఉత్పత్తి కూడా వరి పండతలేదు.
కాబట్టి ఆ దేవత ఉన్నప్పుడు ఆ లక్ష్మి ఉన్నప్పుడే మాకు లక్ష్మి దొరికింది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు. మీరైనా ఇప్పటికైనా గుర్తించారు బిడ్డ, మీరైనా ఖచ్చితంగా ఏదైతే కాగితాలు కట్టినటువంటి ఆ ప్రాంగణంలోనే మీరు అమ్మవారిని మొక్కుంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ చెప్తుంటే గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడైతే కాగితాలు నిర్మించి గుడి కట్టించారో అదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మేము రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క జాతర జరిపిస్తూ ఉన్నాం. అంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రికి దానికి సంబంధించిన శాఖల వారు కూడా మీరు విన్నవించుకోవడం జరిగింది కదా, అంటే అప్పుడు ఏం జరిగింది ఆ 10 సంవత్సరాల్లో? మీకు ఏమైనా కొంచెం మీ గుడి గురించి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? గత ప్రభుత్వము గత ప్రభుత్వాన్ని మేము కోరినాం. మాట్లాడకుండా అవుతుంది. గత ప్రభుత్వాన్ని మేము కోరినప్పుడు మా ట్రైబల్ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఉండే గత ప్రభుత్వంలో. అప్పుడు మేము కోరినాం, అమ్మ మన ట్రైబల్స్లో గిరిజనులు అందరికీ దేవతలు ఉన్నాయి, మాకు కూడా దేవత రామజపురంలో ఉన్నది, రావప గుడి పక్కన ములుగు జిల్లాలో. దయచేసి ఆ గుడికి జాతర పోవడానికి భక్తులకి ఇబ్బంది ఉన్నది, రోడ్లే అని చెప్పేసి మేము మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు వెంటనే స్పందించి 18 లక్షల రూపాయల బడ్జెట్ రోడ్డుకు శాంక్షన్ చేసింది. ఆ డబ్బులతోనే ఇప్పుడు రోడ్ అయిందాడ. ఆ బిల్లు కూడా ఇంతవరకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వలే. అంటే ఆ బిల్లు వచ్చేలోపే గవర్నమెంట్ ఎలక్షన్ అయినా పడిపోయింది. ఇప్పుడు ఆ బిల్లు కూడా ఇంక ఇవ్వలే. వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ ప్రో దగ్గర పోయి మాట్లాడితే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఎవరు కూడా కనీసం మమ్మల్ని దగ్గర కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు ఆ గత ప్రభుత్వంలో అయినా కనీసము ఎరుకలోనే ఒక ఆత్మగౌరవం ఉండి అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కేసీఆర్ గారు పిలిపించుకొని ప్రగతి భవన్ పిలిపించుకొని మాకు 1 ఎకరం భూమి భవనం కట్టించింది. కనీసం మా కులవృత్తి పనుల కోసం మాట్లాడి కొంత కోఆపరేటివ్ సొసైటీ ఇచ్చి ఒక ప్రత్యేక ఒక జీవొక స్కీమ్ కూడా ఇచ్చిండ్రు. మేము అదే అడుగుతున్నాము. గత ప్రభుత్వంలో రోడ్ ఇచ్చిండ్రు, రోడ్డు అయింది, కానీ మీ ప్రభుత్వంలో కనీసం గుర్తించి గుడిని ఏదైతే ఇట్లా ఉందో దాన్ని నిర్మించమంటున్నాం. మా ఎరకల జాతి ఆత్మగౌరవాన్ని కాపాడమని చెప్పి అంటున్నాం. మేము పదే మొత్తుకుంటున్నాం. మేము ఏం కోరతలేము, మేము రాజకీయ ఫలాలు కోరతలేము. కనీసం మేమందరం మొక్కుతున్నాం కదా, మేమంతా కూడా హిందువులేము కదా, మేము కూడా దేవతలను మొక్కేటువంటి సంస్కృతి మాకు ఉంది కదా, మేము ఆది మానవులం కదా, మేము చెట్లు పుట్ల కాడ బతినోళ్ళం కదా. అటువంటి దేవత నాంచారమ్మ ఊరు తిరిగి ఎరక చెప్పుకుంటూ అందరికీ న్యాయం చేసింది కదా, అటువంటి దేవతను లేకుండా చేస్తే న్యాయం అవుతుందా ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక గత 10-12 సంవత్సరాలుగా మీరు ఎరకల నాంచారమ్మ దేవాలయాల గురించి కూడా మీరు వెలుగు తీసే కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ 10-12 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ప్రగతిని ఏమైనా సాధించారా, లేకుంటే అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే మీ కులానికి సంబంధించి మీ కులంపై ఏమైనా చిన్న చూపు ఉందా రాష్ట్ర ప్రభుత్వాలకు? లేదు. ఇప్పుడు పోయిన వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు 2004లో మేలో మేము ఇక్కడ జాతర చేసినాం. ఆ జాతరకి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి పెద్దలు గౌరవనీయులు సీతక్క గారు ఆ జాతరకు వాళ్ళు రావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా జాతర అంతా. ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఒక గిరిజన బిడ్డగా మమ్మల్ని గుర్తించింది, మా దేవతను గుర్తించింది, వచ్చింది, తలంబ్రాలు పట్టువస్త్రాలు కూడా ఎత్తుకొని అమ్మవారికి మొక్కింది. ఆమె చల్లగా బతకని చెప్పి నేను కోరుతున్నా. కానీ అదే మంత్రి గారు, అదే తల్లి, అదే మా దేవత, నేను అన్నా, అమ్మ ఇది మీ రాజ్యం, మీ కాన్స్టిట్యున్సీ, ఈ గుడి నీదే, ఈ దేవత నీదే, అమ్మవారు నీదే, అన్ని నీవే, నువ్వు ఏ చేస్తే అదే మాకు పేరు, మాకు దైన్యం జరుగుతుంది. దయచేసి ఆ గుడిని నిర్మించి జాతికి అంకితం చేయండి. మీరున్న రోజులు మీ ఎల్లకాలం మేము వెంట ఉంటాం, మిమ్మల్ని మొక్కుతాం అని చెప్పి కూడా నేను మంత్రి గారికి నేను చెప్పుకుంటే ఖచ్చితంగా నేను చూస్తా అని చెప్పి అన్నారు. దానికి భగవాన్ రెడ్డి గారు మిగతా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా మంత్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గౌరవశ్రీ మరి సత్యనారాయణరావు గారు కూడా కలిస్తే కూడా ఆయన కూడా గుర్తు చేసిండు. ఎందుకంటే ఆ పొలాలు అన్నీ కూడా మా ఊరు పొలాలే, మా ఆసంలో కాబట్టి అది రైతులకు పనిచేస్తుంది, ఇటు ఆదివాసుమైన మీకు పనిచేస్తుంది. రోడ్డు కావాలి, గుడి నిర్మించాలి, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. నేను కూడా మంత్రివారు సీతక్క గారికి నేను గుర్తు చేస్తానని చెప్పి కూడా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ మీకు కేటాయించిన భూమి ఎక్కడుందో ఒకసారి మనం రండి పోయి చూద్దాం. ఇక్కడ మీకు ఎవరు కేటాయించారు ఇక్కడ ఈ గుడికి అని? అంటే ఒక గుడి నిర్మించే కోసము దాతలు ముందుకు వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. అంటే ఈ ప్రాంతం నుండి కూడా ఈ రోజులలో కూడా ఒక భక్తి ఉండడము చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మా వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది.
అసలు ఇక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ ఏదో కొన్ని ఏదో కార్యక్రమం జరిగినట్టు కూడా ఇక్కడ అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఇక్కడ? సార్ ఇప్పుడు ఈ పొలాల మధ్యన ఉన్నటువంటి దేవాలయాన్ని ఊరికి దూరంగా ఉందని చెప్పేసి ఊరు గ్రామస్తులు అందరూ నిర్ణయం చేసుకుంటే దాని పరివేశంగానే ఈ గ్రామ దూరైనటువంటి చక్రరావు గారు ఈ యొక్క స్థలాన్ని వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కొంత డబ్బులు కేటాయించి చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేయడం జరిగింది. రెండవది ఇది అమ్మవారి యొక్క గర్భస్థలం కూడా నిర్మాణం జరిగింది. ఇప్పటికీ కనీసం 6 సంవత్సరాలు దాటిపోతాను. ఇంతవరకు కూడా ఒక విగ్రహం కానీ ఒక శిల్పం కానీ ఒక కళాఖండం కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టలే. ఇప్పటికీ అక్కడే చెట్లకి ఎండిపోతూ ఉన్నాయి. నేను అదే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు, ఊరికి దూరంగా ఉందని చెప్పి మీరు అన్నారు. మరి ఊళ్ళో పెట్టుకున్నప్పుడు మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మరి లింగాలు శిల్పాలు ఇవన్నీ ఖరాబ్ అయినప్పుడు మరి మీరు ఎందుకు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారికి దూషించకపోయి మీరు ఎందుకు మీకు సహకరిస్తారని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నా గ్రామస్తులని. ఎందుకంటే మేము జాతిపరంగా మేము ఊరికొక్కరు ఉన్నాం, ఒక దగ్గర లేము. కాబట్టి మేము అందరు రావడానికి మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ మాకు అన్న ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి. ఇప్పుడు ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు మీరన్నా చేయమని చెప్పి నేను చాలాసార్లు మీరు ప్రాధాన్యపడతా ఉన్నా. ఇప్పటికైనా ఇక్కడ గుడి కట్టని చెప్పి నేను కోరుతా ఉన్నా గ్రామ ప్రజల్ని. మీరు గ్రామ ప్రజలు తలుచుకుంటే ఏదైతే గుడి లింగాలు శిల్పాలు ఎట్లయితే బయటకు వచ్చినాయో మళ్ళీ మీరు తలుచుకుని ఇక్కడ గుడి అవుతాయి. నేను కూడా ఫైట్ చేస్తున్నా, నేను కూడా మా జాతి కూడా నేను కూడా ఫైట్ చేస్తున్నా, నేను కూడా పోరాటం చేస్తున్నా. దయచేసి మీకు సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో భాగంగానే ఇక్కడ ఈ నిర్మాణం జరిగింది సార్. ఇక్కడ అంటే ప్రస్తుతం ఇక్కడ ఒక నిర్మాణం జరిగి కూడా దేవాలయం నిర్మాణం జరిగి కూడా ఈ ప్రాంతంలో కొంచెం ఇక్కడ బ్రేకింగ్ అయినట్టు మనకు కనిపిస్తున్నది. ఇందులో అక్కడ గుడికి చెందిన శిల్పాలు కూడా ఈ ప్రాంతంలో తీసుకొచ్చి అంటే ఒక గుడిలో ప్రస్తుతం ఆ రాష్ట్రం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కుల దైవాలకు సంబంధించిన కూడా గుడులు గోపురాలను నిర్మించే కోసం కొంచెం నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీ వారిని కొంచెం చిన్న చూపు చూసిందని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ పాలకులైనా కానీ మరి ఇలాంటి పూర్వ విగ్రహాలను ధ్వంసం కాకుండా చూసి ఒక దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచన మరి వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఎందుకు రాలేదో తెలియదు. కానీ ఈ విషయం గురించి ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. ఇక్కడ మీ పేరేందన్న? పేరు సారయ్య. ఏంటి ఈ ల్యాండ్ గురించి ఒకసారి చెప్పండి. ఈ ల్యాండ్ గురించి ఇక్కడ ఉన్న ప్రజలు తీసుకొచ్చి అక్కడ ఉంటే రామచంద్రపురం పొలాలలో ఉంటే ఆ పొలాలలో తీసుకొచ్చి ఇక్కడ పడేసిన శిల్పాలు పడేసింది. పడేస్తే మన రోజున రాసునాయ కూడా వచ్చి ఇక్కడ ఊళ్ళంతా తీసుకొచ్చిండు, ఇక్కడ పడేసిండు. దాని గురించి ఏందో చూస్తామని మా ఎరికల వాళ్ళ సంఘాలు అందరూ అది ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ పడితే అక్కడ పడేయండి. అప్పటి నుంచి అక్కడ ఉన్న ఆసములందరూ ఇక్కడనే చేయాలి. గుడి ఉన్నప్పుడు దాని కింద పండుకునేది, మేము నీళ్లు తాగేది, మాకు మంచిగా నిధులు వచ్చేది, ఎలాంటిది హాని కలగలేదు. ఈ గుడిని ఇక్కడనే నిర్మించండి రాజుగారు మీరు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము అక్కడ ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం. ఇది సంగతి. ఇదే అంశంపై మాట్లాడడానికి మనకు కూడా ఇక్కడ బట్ ఈ ప్రాంతం ఇప్పుడు ఇది ములుగు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది ములుగు నియోజకవర్గంలో మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం లేదు? అధికారులు కూడా జరిగిన జాతరకు కూడా రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. ప్రభుత్వ అధికారుల దృష్టి కూడా పోయింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ఇక్కడ ఏం జరిగిందనే అంశంపై ఇక్కడ కూడా మరొక ఉన్నారు. అన్న నమస్తే. అసలు ఏమిటి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? మన ఇటు తిరుగుదా? ములుగు జిల్లాలోని రామంజపురంలో గత 800 సంవత్సరాల కింద కాకతీయ మహారాజులు నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన క్రమేపీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొంతమంది గుప్త నిధుల కోసం గుడి ధ్వంసం చేసి అదేవిధంగా అక్కడ ఉన్న ఎరకల నాంచారమ్మ దేవాలయం దూరం ఉందని గ్రామానికి, దానికి ఈ గ్రామంలో ఉండాలనే ఒక గ్రామస్తులు అందరూ అనుకొని అప్పుడున్న మంత్రివారు చందులాల్ కాడికి తీసుకుపోయి, అజ్మీర్ చందులాల్ కాడికి తీసుకుపోయి అక్కడున్న గుడిని ఇక్కడికి గ్రామంలోని దగ్గరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు జరిగిన క్రమేపీ ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విగ్రహాలన్నీ ధ్వంసమైనాయి. ఇక్కడ గుడి కట్టిస్తామని కొంత 2 ఎకరాలను స్థలం కూడా కేటాయించడం జరిగింది. దానికి కొంత కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది. క్రమేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఫస్ట్ సంవత్సరంలో పట్టించుకోకపోవడం ద్వారా దాని విషయాన్ని ఆ మంత్రివర్యులు చందులాల్ దగ్గరికి మా రాష్ట్ర నాయకులైన లోకిన్ రాజు గారు పోయి
ఇట్లా మాకు ఒక జాతర ఉంది రామంజపురంలో, మరి ఆ జాతర చేసుకుంటామని అప్పుడు మంత్రివారిని కోరడం జరిగింది. మంత్రివారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. క్రమేపీ ఆ మంత్రివారుడు అనారోగ్య కారణంగా మరణించడం వల్ల మాకు ఆ యొక్క గుడి నిర్మాణం ఆగిపోవడం జరిగింది. ఇప్పుడున్న మేము సీతక్క గారికి, అదేవిధంగా పక్క ప్రాంతంలో ఉన్న మా ప్రియతమ నాయకుడు గండ్ర సత్తన్నను కూడా 2 సార్లు ఇక్కడికి తీసుకురావడం జరిగింది, మన నాంచారమ్మ దేవాలయం కాడికి. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. పోయినసారి కూడా మన గిరిజన మంత్రివర్యులు, మన పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్కరు కూడా తీసుకొచ్చి మా యొక్క 33 జిల్లాలలో ఉన్న ఎరుకల సమస్యల మీద మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు లోకిన్ రాజు గారు అనేక విధాలుగా మీ దగ్గరికి వచ్చిరక్క, మీరు కూడా ఈ గుడి నిర్మాణం చేయాలని పదే పదే మేము కోరడం జరిగింది. ఆమె కూడా పోయిన జాతరకు వచ్చి మీ గుడి నిర్మాణం చేస్తామని, దానికి పూర్తిగా కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటానని, నేను మంత్రిగా ఉన్న ఇంతవరకు కూడా నా దృష్టికి రాలేదు, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది, నేను కూడా మీ జాతరకు వచ్చిన. మీ ఆచార ప్రకారంగా మీకు ఒక రోడ్డు నిర్మాణం కానీ, గుడి నిర్మాణం కానీ, మీకు ఈ యొక్క ఎరకల నాంచారమ్మ కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటానని ఆ రోజు మాకు మంత్రివర్యులు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు వెళ్ళిపోయిన వెంటనే మన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ కూడా వచ్చిండ్రు. వారు కూడా ఈ యొక్క జాతర విశిష్టత, ఈ యొక్క దేవత యొక్క విశిష్టత నాకు తెలుసు, నేను పోయిన సంవత్సరం వచ్చి ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా గెలిచిన ఈ జాతర యొక్క గొప్పతనం నాకు తెలుసు అని ఆ రోజు కూడా ఆయన కూడా మన మంత్రివర్యుడు సీతక్కను చెప్పి ఈ రోడ్డు నిర్మాణం చేస్తా, మీకు అందరికీ మీ ప్రజలకు ప్రతి జాతరకు నేను వచ్చి మీకు భరోసా కల్పిస్తానని మన గండ్ర సత్యనారాయణ గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. వారు మంత్రివారికి కూడా ఫోన్ చేసి ఈ రోడ్డు నిర్మాణం చేస్తానని అన్నారు. అదేవిధంగా అనేక చోట్ల ఈ విగ్రహాలు ధ్వంసమైనవి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన అక్క, మా అందరికీ అక్క కొండ సురేఖ అక్క దీనిపైన ప్రత్యేక దృష్టి తీసుకొని ఈ యొక్క ఎక్కడైతే మా 33 జిల్లాల ఎరకల ప్రజల ఆశయం మేరకు వాళ్ళ అవకాశం కోసం వాళ్ళున్న ఎక్కడైతే దేవస్థానం ఉందో అక్కడే మా ఎరకల నాంచారమ్మ పంచకుట ఆలయం నిర్మించి మా 33 జిల్లాలకు ఒక ఆరాధ్య దైవంగా కొలుసుకునే విధంగా చేయాలని మా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి జాతరను జరిపించడం జరుగుతుంది. మా భక్తులకు ఇంతవరకు కూడా సౌకర్యాల కోసం ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కావచ్చు, హాస్పిటల్ సౌకర్యం కూడా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఆ జాతరకు బస్సు సౌకర్యం కూడా లేదు. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మేము సొంతగా మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తలో చేసుకొని జాతరను అయితే ఉత్సవాన్ని జరిపిస్తున్నాం. జరగబోయే ఉత్సవాలను గుడి నిర్మాణం కోసం రోడ్డు సౌకర్యం, అదేవిధంగా గుడి నిర్మాణం చేసి మాకు ఈ గవర్నమెంట్లో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో, మేము కోరుకునే గవర్నమెంట్లో అయినా మాకు ఈ ఫలితాలు అందాలని, మా యొక్క జాతిలో మేము ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు అడగట్లేదు. దయచేసి మాకున్న జాతరను, అదేవిధంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో, వార్డు ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మాకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఈ యొక్క నాంచారమ్మ ఆశయం మేరకు మా జాతి వెనుకబడింది కాబట్టి, ఆదివాసీ కులంలో మేము వెనుక ఉన్నాం కాబట్టి ఈ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణలో మా యొక్క ఎస్టీ వర్గీకరణ కూడా జరిపించాలని ఇక్కడున్న మంత్రివర్యులు సీతక్కను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో మా యొక్క కోరికలను, ఏదైతే నాంచారమ్మ జాతర ఉత్సవం ఉందో మా యొక్క 33 జిల్లాలలో మా కోరికను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సీతక్కకు ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాం. దయచేసి అక్క, మీరు తలుచుకుంటే మా యొక్క జాతరను ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది, అదేవిధంగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. సౌకర్యాలకు కూడా మాకు ఏ గవర్నమెంటు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ₹1 కూడా కేటాయించలేదు అక్క. మీ ద్వారా అయినా ఈ జరగబోయే జాతరకు మాకు
ఆ యొక్క సౌకర్యాల కోసం మీరు ఎంతో కొంత ఆ జాతర ఖర్చులకు మీరు కేటాయించాలక్క. అదేవిధంగా 33 జిల్లాల ప్రజలు వచ్చి ఇక్కడ ఏ సౌకర్యం లేదు అని వెళ్ళిపోవడం జరుగుతుంది అక్క. మళ్ళీసారి జాతరకు రాలేకపోతున్నారు. అట్లాంటి పరిణామం జరగకుండా ప్రతి జాతరకు ఉత్సవాన్ని పెద్దగా చేస్తే ప్రజలు అత్యధికంగా వస్తే ఈ ములుగు జిల్లాకు ఆ డెవలప్మెంట్ ఏరియా అవుతుంది. ఇక్కడున్న మా రామప్ప పర్యటన కేంద్రం చూసుకొని అదేవిధంగా మన నాంచారమ్మ జాతరను కూడా సందర్శించడం జరుగుతుంది అక్క. దీని ద్వారా ఆర్థికంగా కూడా వెసులుబాటు జరుగుతుంది. పర్యాటక కేంద్రంగా కూడా ములుగు జిల్లాలో ఏర్పాటు జరుగుతుంది అక్క. మీ ద్వారా రాష్ట్ర నలుమూల నుంచి మా ఎరకల సోదరులు ఇక్కడ రామంజపురం జాతరకు వస్తున్నారక్క. అదే వచ్చి ఇక్కడ రామప్ప టెంపుల్ను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎరకల సోదరులు వస్తారు. అదేవిధంగా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క మా ఎరకల సోదరుల విన్నపాన్ని అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని మా జిల్లా ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారక్క. మీరు ఈ బడ్జెట్లోగైనా మా ఎరకల సోదరుల కోసం సోదరమణుల కోసం మా ఎరకల ప్రజలందరి ఆకాంక్ష మేరకు మాకు ఎరకల నాంచారమ్మ ఈ యొక్క రామంజపురంలో గుడి నిర్మించి ఇవ్వాలని మీకు ప్రత్యేకంగా విన్నపించుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎరకల నాంచారమ్మ దేవాలయం అభివృద్ధి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ములుగు జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్న సీతక్క గారు, అలాగే మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ గారు ఖచ్చితంగా ఈ దేవాలయంపై దృష్టి సారించాలని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ రామాంజపురం దేవాలయంపై అనేక వీళ్ళు ధర్నాలు రాస్తారోకాలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన వినతి పత్రాలు మరి ప్రభుత్వం చింతకు చేరుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఒక అనుమానాస్పదంగా ఉంది. ఎన్నో కులాలకు అనేక సామాజిక కులాలకు వారి కుల దైవాలకు గుడులు గోపురాలు నిర్మించిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది. ఈ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఎరకల సామాజిక జాతికి చెందిన వారికి ఈ ఎరకల నాంచారమ్మ దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మిస్తే ఈ ప్రాంతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ములుగు జిల్లాలో బట్టు ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క కావచ్చు, రామప్ప కావచ్చు, ఈ తరహా అన్ని గుళ్ళు ఉన్నాయి. అలాగే ఈ మన ఎరకల నాంచారమ్మ దేవాలయాన్ని నిర్మిస్తే ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందగలదని, మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసినట్టు అవుతుందని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక శాసనసభ్యులుగా కొనసాగుతున్న వారు ఖచ్చితంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓటు స్టూడియో సమయ గౌడ్, ములుగు జిల్లా.